ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీ అందరికీ ఒక హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీని షేర్ చేస్తున్నాను. హే ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ హెల్దీ అయిన ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ మినప బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్ వరకు మినపప్పు తీసుకున్నాను. మనకు సరిపడా క్వాంటిటీలో మినపప్పు తీసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే లోపల సరిగ్గా ఉడకవు, త్వరగా మాడిపోతాయి. లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి. ఇవి ఒక 50% వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు పెసరపప్పు తీసుకోవాలి. మనం 1 కప్ వరకు మినపప్పు తీసుకున్నాం కాబట్టి పెసరపప్పును కూడా 1 కప్ వరకు వేసుకోండి. ఈ రెండింటిని ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని బాదం పప్పు కూడా వేసుకోండి. అలాగే కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మినపప్పు ఇవి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. అలా స్మెల్ వస్తూ ఉన్నాయంటే బాగా ఫ్రై అవుతున్నాయని. ఈ డ్రై నట్స్ మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను జస్ట్ 1 మినిట్ పక్కకి వెళ్ళాను. చూడండి, ఇలా కొంచెం మాడిపోయాయి ఇవి. సో దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. తర్వాత పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్స్ వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లం లేదా బెల్లం పౌడర్ వేసుకోండి. నేను ఇక్కడ 2 కప్స్ వరకు మినపప్పు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ వరకు బెల్లం సరిపోతుంది. ఇందులోకి 1 కప్ వరకు వాటర్ పోసుకొని ఇలా కలుపుకుంటూ బాయిల్ చేసుకోండి. బెల్లం ఇలా కరిగితే సరిపోతుంది. సిరప్లా ప్రిపేర్ చేసుకుంటే మరి ఎక్కువగా ఉడకనవసరం లేదు. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇలా సిరప్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత వడపోసుకొని సిరప్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మినపప్పు పెసరపప్పు వేసుకొని ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, పౌడర్ ఇలా ఉంటుంది. కొంచెం లైట్గా బరకగా ఉన్నా పర్వాలేదు. ఇలా ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం సిరప్ కూడా కొంచెం చల్లారింది. ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు పౌడర్ వేయొద్దు. ఇది ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి, లేదంటే మొత్తం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టుకోండి. లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ మీద ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు పాలు పోసుకోండి. పాలు పోసుకున్నాక మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కావాలంటే పాలు యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఇంకొక 2-3 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ఇలా దీన్ని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈ మినప బర్ఫీ ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు ఒక 5 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనకు నచ్చిన షేప్స్లో డిజైన్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే బర్ఫీస్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా లడ్డూల్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను వీటిని ఇలా మొత్తాన్ని లడ్డూలుగా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని జస్ట్ ఇలా వేలితో ఇలా నొక్కినట్లయితే బాదుషా షేప్లో రెడీ అవుతాయి. టేస్ట్ చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనిలో మనం పెసరపప్పు యూజ్ చేసాం కాబట్టి మంచి ప్రోటీన్ ఉంటుంది. అందరికీ చాలా హెల్దీ, చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఈ రెసిపీ మొత్తం ఒక 15 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.